హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చేపల పులుసు. రవ్వ చేపల పులుసు అనమాట. చేప పేరు రవ్వ అనమాట. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఎక్సలెంట్ ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే ముళ్ళు కూడా చాలా తక్కువ ఉంటాయి అనమాట. పిల్లలు కూడా ఈజీగా తినేయొచ్చు. టేస్ట్ పరంగా అయితే అద్దిరిపోతుంది. రవ్వ చేప ఒకటి, బంగారు తీగ, మాకు ఈ రెండు అంటే భలే ఇష్టం అనమాట. వేరే చేపలు అంతా నాకు నచ్చవు, కానీ ఈ రెండు ఎక్కువ శాతం అయితే ఈ రెండే తీసుకొచ్చుకుంటాం మేము. మా వారు అది కాక ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టిన చేపలు తీసుకొచ్చారనమాట. షామర్పేట చెరువులో ఎప్పుడు పడుతుంటారు చేపలు. మనం ఎప్పుడు పోయినా ఉదయం అంటే ఉదయాన్నే వెళ్ళాలన్నమాట. ఉదయాన్నే పడతారు. ఇంకా లేట్ అయితే ఇంక ఉండరనమాట. పట్టేసి అమ్ముకొని వెళ్ళిపోతారు. అందుకని ఉదయాన్నే పోయి తీసుకొచ్చారు. అసలు రవ్వ చేప అనమాట ఈసారి తీసుకుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. మేమైతే 2 కేజీస్ తీసుకున్నాము చేప. మనకేంటంటే ఒక్కళ్ళం పోతే అదే ప్రాబ్లం అనమాట. ఎక్కువ ఉన్నా కూడా తీసుకోవాల్సి వస్తుంది. 2 కేజెస్ కూడా కాదు. అటు ఇటు 3 కేజెస్ ఉందంట చేపైతే. ఇంక మేము మా వారు ఒక్కరే ఎళ్లారు కాబట్టి ఇంక అది మొత్తం తీసుకోవాల్సొచ్చిందనమాట. ఇంక వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇద్దరుంటే ఇంక ఇద్దరు కలిసి తీసుకోవచ్చనమాట. అప్పుడు తక్కువ పడిద్ది. ఇంక మేమైతే ఇది తీసుకోవటం అయితే చేప 3 కేజీలు, అటు ఇటు 3 కేజీలు దాకా ఉందంట. దాన్ని మొత్తం కట్ చేసి ఇయన్నీ చేసేసరికి 2:30 అట్లా వచ్చిందనమాట. 2 కంటే కొంచెం ఎక్కువొచ్చింది. 2 కేజెస్ కంటే. ఇవన్నీ అయితే ముక్కలు ఇంటికొచ్చారు మా వారు. ముక్కలు అక్కడే కట్ చేపించుకొని వచ్చారనమాట. వాళ్ళే కట్ చేస్తారు. ఒక 50 రూపీస్ ఇస్తే శుభ్రం క్లీన్ చేసి కట్ చేసిస్తారు. మనం మళ్ళీ మన ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి మా క్లీనింగ్ అయితే మా వారిదే ఉంటదిలెండి పని. చేపల ముక్కలు కడగటం ఇయన్నీ మా వారిదే ఉంటది. నేను ఈ లోపల దానికి కర్రీకి, పులుసుకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. ఈ లోపల మా వారు ఇవన్నీ క్లీన్ చేసేసరికల్లా ఇవి పులుసుకి ఏమేమి కావాలంటే మెయిన్‌గా బెండకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, నేనైతే చింతపండు కూడా నానబెట్టేశాను. ఈసారి స్పెషల్‌గా మామిడికాయ ఒరుగులేస్తున్నాననమాట. ఒరుగులంటారు ఇవి. మామిడికాయలేంటంటే మనకి ఎండ్లకాలం మామిడికాయలు దొరుకుతాయి గదా! మామిడికాయలు అవి ఎక్కువ ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాగా కట్ చేసి ఎండబెట్టేస్తారనమాట. ఎండబెట్టిన తర్వాత మనకింక సంవత్సరం మొత్తం నిల్వ ఉంచుకోవచ్చు. బావుంటది. ఫ్లేవర్ అయితే చాలా బావుంటది ఇవి గూడా. మనకింక మామిడికాయ దొరకనప్పుడు ఇవేసుకోవచ్చనమాట. చాలా బావుంటది. నేను కొంచెం చింతపండు కూడా నానబెట్టేశాను. ఇంక అవేస్తున్నా మామిడికాయ ఒరుగులు అవేస్తున్నాను గదా! అందుకని చింతపండు కొంచెం తక్కువ నానబెట్టాను. లోపల మా వారైతే మొత్తం క్లీన్ చేస్తున్నారు. నేనివన్నీ టమాటా ఏంటంటే దాంట్లో హాఫ్ టమాటా మిక్సీ పడతాను. హాఫ్ టమాటా, హాఫ్ ఆనియన్స్ మిక్సీ పట్టేస్తా పేస్ట్ చేసి. అది ఫ్రై చేసి ముక్కలుగా కట్ చేసి కొంచెం ఆయిలేసి ఫ్రై చేసి మిక్సీ పట్టేస్తాను. హాఫ్ ఏమో ముక్కలుగా కట్ చేసేస్తాననమాట. మనకు తగులుతుంటే బావుంటది గదా! అక్కడక్కడ పులుసులో. అదనమాట. దీంట్లో మెయిన్ ఏందంటే బెండకాయ యేసుకుంటే చాలా బావుంటదండి టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేయకపోతే ఇప్పుడు దాకా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. నేను ఈ మధ్య బెండకాయ ఏస్తున్నాననమాట. ఎక్కువ బా నచ్చుతుంది. అదేసిన కాంచి చేపల పులుసు కూడా చాలా బాగా టేస్టీగా కుదురుతుందనమాట. అందుకని అదేస్తున్నాను. నేనైతే ముందే చెప్పాను గదా! టమాటా, ఆనియన్ అయితే కొంచెం ముందైతే పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. కొంచెమేమో కట్ చేసి పెట్టేసాననమాట. మనకు పేస్టు చిక్కదనం కోసం మరి మామూలుగా విడిగా ముక్కలేమో మనకు అక్కడక్కడ తగులుతుంటే బావుంటది కాబట్టి పులుసులో మరీ ప్లెయిన్‌గా ఉండకుండా అక్కడక్కడ తగులుతుంటే బావుంటది గదా! అందుకనమాట. తర్వాత గిన్నె పెట్టేసుకున్నాను. ఆయిలేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువేసుకోవాలండి. చేపల పులుసులో ఖచ్చితంగా ఎక్కువేసుకోవాల్సిందే. దాని తర్వాత కొన్ని మెంతులేసాననమాట. ఎక్కువేయలేదు. కొన్నే. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఏసుకున్నాను. తర్వాత మామూలుగా తాలింపు ఎలా ఏసుకుంటామో అలాగే అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ ఏసుకోవాలి. మనకేందంటే మెంతులు కొంచెం ఫ్లేవర్ అయితే చాలా బావుంటది. మనకి అర్థం కాదు గానీ, ఆ ఫ్లేవర్ అనేది అర్థం కాదు. కాకపోతే టేస్ట్‌నిస్తదనమాట. టేస్ట్ అనేది మనకు బావుంటది. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ ఏసాననమాట. ఇవన్నీ ఏంటంటే మనకి మరీ ఫ్రై అవ్వకూడదనమాట. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. పులుసులో ఉడకాలి బావుంటదనమాట. మరీ ఎక్కువ ఫ్రై అయితే మనకి స్మాష్ అయిపోతాయి ఇంక ఉడికిన తర్వాత బావుండదు. తర్వాత బెండకాయలు కూడా ఏసాను. ముక్కలుగా చేసుకున్న బెండకాయలు. ఇవి కూడా ఉడకాలి. మనకు పులుసులో ఉడకాలనమాట. ఫ్రై అవ్వకూడదు ఎక్కువ. మామూలుగా ఆయిల్‌లో సారీ. ఆయిల్‌లో ఆహ్, కొంచెం ఫ్రై అయితే సరిపోతుందనమాట. టమాటా పీసెస్ అవి గూడా ఏసేసాను. ఇయన్నీ ఏంటంటే ఇంక కొంచెం అట్లాగా ఒక్క నిమిషం అట్లా ఉంచి తర్వాత పేస్ట్ ఏసుకోవాలనమాట. ఎక్కువ టైం తీసుకోకుండా. దీంట్లో కొంచెం కరివేపాకేస్తున్నాను. కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఫ్లేవర్ బావుంటదండి. చేపల పులుసు అయితే చాలా బావుంటది. కొంచెం ఎక్కువేసుకున్నా పర్లేదు. కొత్తిమీర అవైతే ఫైనల్‌లో ఏస్తాంలెండి. ఇప్పుడైతే కరివేపాకేసుకున్నాను. ఇయన్నీ కొంచెం అట్లాగా కొంచెం ఆయిల్ బట్టి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేయొద్దసలు. మనకెందుకంటే బెండకాయ ముక్కలు అక్కడ బాగా ఇట్లా ఉంటేనే స్మాష్ అవ్వకుండా తగులుతుంటే బావుంటదనమాట. పులుసులో నంచుకొని తింటుంటే చాలా బావుంటది బెండకాయ ముక్కలైతే అవి. తర్వాత ఈ చేపలు శుభ్రం క్లీన్ చేసి ఉప్పు,
పసుపు కలిపి పెట్టేసాము. ఇవి బాగున్నాయి అనమాట. పీసెస్ కూడా కొంచెం పెద్దగానే వచ్చాయి. అది అటో ఇటో 3 కేజెస్ ఉంది కాబట్టి పెద్దగా వచ్చినాయి. చూడండి కళ్ళైతే ఎంత లావున్నాయి, దాని గుడ్లు ఎంత ఉన్నాయో చూడండి. పెద్దగా అనిపిస్తున్నాయి. చాలా పెద్దగా ఉన్నాయి ఎందుకో కానీ ఇవి చూస్తుంటేనే ఏదోలాగా అనిపించిందనమాట. ఇవి పీసెస్ నేనైతే కొన్నైతే ఫ్రై చేశాను. మొత్తం పులుసు ఏం చేయలేదు. మధ్యలో పీసెస్ ఉంటాయి కదా, అవి అయితే ఫ్రై చేస్తా ఎప్పుడైనా నేను. పిల్లలకైతే మా కోమలి నందినికి ఫ్రై చాలా ఇష్టం అనమాట. మా కోమలికి పులుసు కూడా ఇష్టమే. మా నందిని ఫ్రై ముక్కలే తింటది, పులుసులో ఇది ఉందనమాట. అందుకని కొన్ని ఫ్రై కూడా చేస్తాను. ఇదైతే ముందుగా మిక్సీ పట్టాను కదా, ఆనియన్స్ టమాటా, అది కొంచెం ఆనియన్స్ టమాటా పీసెస్ ఏంటంటే ఆయిల్‌లో ఫ్రై చేసి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టా అనమాట. మనకి గ్రేవీ కోసం బావుంటది. మరి వాటర్ లాగా ఉండకుండా కొంచెం చిక్కగా ఉండటానికనమాట. అది కూడా ఏసేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంక అన్నీ ఒకదానంటే ఒకటేసుకోవటమే. ఉప్పు, కారం, పసుపు అన్నీ ఏసుకోవాలనమాట దీంట్లో. మంచి స్మెల్ వస్తదండి. అసలు భలే ఉంటది స్మెల్ అయితే. అయన్నీ మగ్గుతుంటే మరీ ఎక్కువ మగ్గనివ్వకూడదు. ఎందుకంటే మనం ఆనియన్స్, టమాటా అవి ముందుగానే ఫ్రై చేసినాం కాబట్టి పేస్ట్ కూడా ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్‌లోనే మగ్గినాయి కాబట్టి అవి. అది పేస్ట్ చేసి ఏసేసుకున్నాం కదా! తర్వాత ఉప్పు, కారం ఇవన్నీ ఏసుకోవాలి. ఉప్పు, కారం ఇవన్నీ ఏంటంటే ఇంక కారం ఇయన్నీ ఒకేసారి ఏసుకోవాలి. తర్వాత ఇంక ఏసుకోవడం కుదరదనమాట. మనకి సరిపోలేదు కదా, ఇంగేసుకుందాం అనుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఇంక మనం పులుసు మరిగి పీసెస్ ఏసినామంటే ఇంక ఉప్పు ఇయన్నీ కారం ఇయన్నీ చూసుకోవడానికి కుదరదనమాట. అందుకని మాక్సిమం ఉప్పు అంటే కొంచెం పులుసు మరిగినాకనే ఏసుకోవచ్చు చేపలేసుకునే ముందు గానీ, కారం ఇవైతే ఇప్పుడేసుకుంటేనే పచ్చి వాసన లేకుండా ఉంటదనమాట. బాగా మగ్గిద్ది కాబట్టి, మనకి ఆయిల్‌లో అదంతా మగ్గిద్ది కాబట్టి, కారం కూడా మగ్గాలి. ఉప్పు అంటే మనం తర్వాతైనా కొంచెం ఏసుకోవచ్చు, ఆప్షన్ ఉంటది గానీ, కారం అయితే ఆప్షనే ఉండదనమాట. ఇప్పుడేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువేస్తున్నాను కారం. చేపల పులుసు మనం అనుకుంటాం గానీ, పులుసు నేనిప్పుడేంటి టమాటా ప్యూరీ, టమాటా పీసెస్ ఏసాను. మళ్ళీ మామిడికాయ ఒరుగులంటారు గదా, అవి ఏస్తున్నాను. అవి పులుపే. మళ్ళీ చింతపండు రసం ఏస్తున్నా, అది పులుపు. ఇవన్నీ పులుపుకి తగ్గట్టు మనం కారం వేసుకుంటేనే టేస్ట్ అనేది బావుంటదనమాట. అన్నీ కరెక్ట్ లెవెల్‌గా ఉంటదనమాట. మనం ఏది తక్కువైనా బావుండదు. ఉప్పు తక్కువైనా బావుండదు. కారం ఎక్కువైనా కూడా పుల్లగా అనిపిస్తుంటది. టేస్ట్ అంత బావుండదనమాట. స్పైసీ ఉండాలి కదా ఎట్లైనా. నాన్ వెజ్ అయినా ఏదైనా సీ ఫుడ్ అయినా ఏదైనా స్పైసీ ఉంటేనే బావుంటదనమాట. ఇది మగ్గింది. మగ్గిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం వేసుకుంటున్నాను. చింతపండు వాటర్‌ని కొంచెం పులుపు చాలా అంటే చాలా తక్కువనమాట. పులుపు చాలా తక్కువ. అందుకని నేను కొంచెం నానబెట్టేసాను చింతపండయితే. ఎక్కువేయలేదు. ఒక్కొక్కళ్ళైతే గిన్నెలు గిన్నెలు పోస్తారు చింతపులుసు. అది ఎట్లా ఉంటదో నాకు భయమేస్తదనమాట చూస్తుంటేనే. పులుసు ఎంత పిసికి పోస్తారనమాట. నేను కొంచెం పోస్తేనే నాకు గిన్నె నిండా పు పులుసు అయిందనమాట. ఎందుకంటే మనకు దానికి తగ్గట్టు వాటర్ కూడా పోసుకోవాలి. మరి అంటే పులుపు తినే వాళ్ళకి అది నచ్చిద్దేమో గానీ, పులుపు తిననోళ్ళకి మాత్రం కొంచెం వేసుకొని మనకి ఆ గ్రేవీ చారు ఎంత ఉండాలో అంత చేసుకోవాలనమాట. ఇప్పుడు నేను ఈ గిన్నెకి చేసుకుంటే మాకు సరిపోయిద్ది. 2 పూటలకు వస్తదనమాట. అట్లాగా ఇంగ మనం తెలిసిద్ది కదా మనకి. ఆ పులుపు తగ్గట్టు ఆ చారు కూడా గ్రేవీ కూడా చేసుకోవాలనమాట. మరీ ఎక్కువ చేసుకొని 2 రోజులు కాపోతే ఇదేంటంటే 2 రోజులు ఉంటే బాగుంటుంది గానీ, మేము తినం గదా! తెల్లారి మండే వచ్చిందంటే తినం. మళ్ళీ సాటర్‌డే తినం. అట్లా ఉంటాయి గదా, ఒక్కొక్కళ్ళు తినరు గదా, అట్లా అనమాట. రోజు తినేవాళ్ళైతే తినొచ్చు గానీ, ఇంగా అప్పుడప్పుడు తిననోళ్ళకి వారంలో 2, 3 రోజులు తిననోళ్ళకి ఇదే పరిస్థితి అనమాట. ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బెటర్ అనమాట. నేనైతే అందుకని ఒక్క పూటకే చేస్తున్నాను. ఇంగ రెండో రోజు ఉండేటట్టు చేయలేదనమాట. మొత్తం అయిపోయింది శుభ్రంగా. నైట్‌కైతే మొత్తం తినేసామనమాట. అసలు ఇంత కూడా మిగలలేదు. చారైతే అయిపోయింది. ఎందుకంటే చారు కాబట్టి మనం కొంచెం ఎక్కువే యేసుకుంటాం కాబట్టి పిల్లలు కూడా బానే తిన్నారు. బాగా కుదిరింది ఈసారైతే. అసలు చేపలు ఎప్పుడు బాగా కుదిరిద్ది, ఈసారి ఇంకా బావుందన్నారు. మా వారు కోమలైతే అసలు ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకోగానే అబ్బా భలే ఉందన్నారనమాట. ఆ ఎక్స్‌ప్రెషన్ అయితే భలే హ్యాపీగా ఉంటది కదా, ఆడవాళ్ళకి వంట చేసేవాళ్ళకి అది భలే హ్యాపీనిస్తదనమాట. ఎందుకంటే మనం ఇంత కష్టపడి చేస్తే వాళ్ళకి నచ్చితే మనకింక అసలు అదే చాలనమాట. కష్టం అంతా మర్చిపోతాం అట్లుంటది. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇంక తర్వాత ఇవి కూడా ఏస్తున్నాననమాట. ఒరుగులన్నాను గదా, మామిడికాయ ఒరుగులు అంటారనమాట ఇవి. ఎండబెట్టినట్లుని అవి కూడా ఏసేసుకుంటున్నాను. ఇవి మనకు చూడడానికి ఇట్లాగా ఇట్లా అనిపిస్తున్నాయి గానీ, ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు ఎట్లా అయితాయో. మనకి మామిడికాయ పీసెస్ ఉన్నట్టే ఉంటాయనమాట. ఇట్లా ఎండిపోయి ఉన్నాయి గదా, ఉడికిన తర్వాత మనకి ఎట్లా వస్తాయి బాగా మామూలుగా ఫ్రెష్ మామిడికాయ ముక్క ఏసినట్టే ఉంటాయనమాట. అట్లుంటాయి. ఇప్పుడైతే బాగా ఉడుకుతుంది చేపల పులుసయితే. తర్వాత నేను
ఒక పొడి చేసుకున్నాను. ధనియాలు, మెంతులు, జీలకర్ర, కొబ్బరి ఇవి వేసి కొంచెం ఫ్రై చేసి లైట్‌గా ఆయిల్ లేకుండా ఫ్రై చేసి పొడి చేసి పెట్టేసి అది వేస్తున్నాను అనమాట. ఉడికే ముందు వేసుకుంటే మంచి స్మెల్ వస్తది. బావుంటదనమాట. ఇది వేసిన తర్వాత అంటే ఇంక ఈ విషయం అయితే అందరికి తెలిసిందే. గెంటె పెట్టయితే తిప్పకూడదు. చేపల పులుసు అన్నాక ఇది అందరికి తెలిసిందే గానీ మళ్ళీ ఇంక మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇట్లాగా ఇంగ అనుకుంటే సరిపోద్దనమాట. గెంటె పెట్టి మాత్రం తిప్పొద్దు ఇంగా. చేపలు ఉడికేటప్పుడైతే ఎందుకంటే ఇరిగిపోతాయి కాబట్టి చాలా సెన్సిటివ్ కాబట్టి చేపలు. ఇంకా ఇదైతే ఆల్మోస్ట్ ఇంక అయిపోయిందండి. తర్వాత ఇప్పుడు ఇంక అయిపోతుంది దించుతున్నాను అన్నప్పుడు ఇది మామిడికాయ పచ్చడిలో ఆయిల్ అనమాట. అబ్బా! ఎంత టేస్ట్‌నిచ్చిందండి ఇదైతే అసలు. నేను చేసినప్పుడల్లా ఏదో ఒకటి యాడ్ చేస్తున్నాననమాట కొత్తది. చేసినప్పుడల్లా టేస్ట్ బావుంటుంది. అందుకనే ఏదో ఒకటి ఇది నేను అంటే యూట్యూబ్‌లో చేశానులెండి. నాకు తెలీదు. యూట్యూబ్‌లో చూశాననమాట. ఇదేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం యాడ్ అయిందనమాట. చాలా బావుంది. ఫైనల్‌గా అయితే చేపల పులుసు కొత్తిమీరేసి దించేసాను. అసలు ఫైనల్‌గా అయితే చేపల పులుసయితే అసలెంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది నిజంగా. అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుందనమాట. మా ఇంట్లో అయితే ఈసారి భలే నచ్చిందండి. పిచ్చ పిచ్చగా నచ్చిందనమాట. భలే బావుందన్నారు అందరూ. అంటే ఎప్పుడు బావుంటది. ఈసారి ఎందుకు ఇంకో ఎగస్ట్రా చేశాను గదా! మామిడికాయ ఒరుగులో ఏశాను. మళ్ళీ ఆయిల్‌లో ఏశాను గదా! ఆవకాయ పచ్చడిలో నూనె ఏశాను గదా! ఆ టేస్ట్ అనేది మనకి డిఫరెంట్ అనేదైతే కొత్త టేస్ట్ అయితే ఉంది ఖచ్చితంగా. ఇట్లా చేశాను. చూసారుగా బెండకాయ పీసెస్ కూడా మనకి ఎక్కడ స్మాష్ అవ్వకుండా మనకు మంచిగా కనిపిస్తున్నాయనమాట. పులుసులో బాగా ఉడికినియి. ఉప్పు, కారం అన్నీ బట్టి మనకి ఆహ్, ఫి ఫిష్ ముక్కలే గాదు, బెండకాయ ముక్కలు గూడా నంచుకొని తింటుంటే చాలా బావుంటాయనమాట. చూసారుగా అన్నీ బాగా ఉడికిపోయాయి. ఇంకెక్కువ కలపకూడదు గదా! అందుకని నేను చూపించట్లేదు. ఇది చూసారుగా ఇది మామిడికాయ అనమాట. మామిడికాయ ఒరుగులో ఏసాను గదా నేను. అప్పుడు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉంది ఉడికిన తర్వాత చూడండి. మనకి మామూలుగా అది మామిడికాయ ముక్కలు ఉన్నట్టే ఉన్నాయన్నమాట. మామూలుగా పచ్చివి ఉన్నట్టే ఉన్నాయి. ఎండబెట్టినట్లాగా లేదు. ఉడికిన తర్వాత అట్లా వస్తాయన్నమాట. నేను ఇది ఫస్ట్ టైము అట్లాగా. మా ఇంటి పక్కనామె ఇచ్చిందనమాట ఇవి మాకు. ఇవి బాగున్నాయన్నమాట. ఇట్లాగా అప్పుడప్పుడు ఏసుకోవచ్చు పప్పులో గానీ చాలా బావుంటది. పప్పుల్లో గూడా చాలా బావుంటది అదేసుకుంటే. ఇది చేపల పులుసు. ఎంత బాగా కుదిరిందండి ఈసారైతే చేపల పులుసు నిజంగా. అసలు టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది.